ఏపీలో సంచలనం సృష్టించిన తుని బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు చెరువులో శవమై తేలాడు. నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు వాహనంలో తరలిస్తుండగా మార్గం మధ్యలో టాయిలెట్ కు వెళ్లాలని నిందితుడు చెప్పాడు. దాంతో తుని కోమటి చెరువు సమీపంలో ఆపారు. పోలీసుల కళ్లు కప్పి నారాయణరావు చెరువులోకి దూకాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించారు. స్థానిక జాలర్లకు సమాచారం ఇచ్చారు. ఉదయం వరకు గాలించిన ఫలితం లేకుండా పోయింది. చెరువులో మునిగి నారాయణరావు చనిపోయాడు. డెడ్ బాడీని వెలికితీసిన పోలీసులు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పంచనామా తర్వాత మృతదేహాన్ని తుని ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. తునిలోని కొండవారిపేటకు చెందిన నారాయణరావు ఇంటి ఎదురుగానే ఉంటోంది మైనర్ బాలిక ఇల్లు. ఆ పాపకు బాలికకు తండ్రి లేడు. గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. బాలికకు మాయమాటలు చెప్పి గురుకుల పాఠశాల నుంచి కొంతకాలంగా నారాయణరావు బయటకు తీసుకెళ్లాడు. పాపకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని ఇంజెక్షన్ చేయించాలని ఇప్పటివరకు 3 సార్లు స్కూల్ నుంచి తీసుకువెళ్లాడు. అడిగితే తాను పాపకు తాతవుతానని చెప్పేవాడు. మొన్న కూడా ఇదే విధంగా పాపను తీసుకుని నారాయణరావు వెళ్లాడు. తొండంగి సమీపంలోని పొలాల దగ్గరికి తీసుకువెళ్లిన క్రమంలో అక్కడే ఉన్న స్థానిక యువకులు నిలదీశారు. వీడియో తీస్తూ ఉంటే ఉల్టా బెదిరించాడు. తాను మాజీ కౌన్సిలర్ అని దబాయించాడు. వెంటనే ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ దృశ్యాలు సంచలనం కావడంతో నారాయణరావు వీపు విమానం మోత మోగించారు గ్రామస్తులు. ఇంటికి సమాచారం ఇవ్వకుండా అమ్మాయిని ముఖం తెలియని వాళ్లతో ఎలా పంపిస్తారని స్కూల్ దగ్గరకు వచ్చి గొడవ చేశారు. వెంటనే పోలీసులు నారాయణరావుని అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో సంచలనం సృష్టించిన తుని బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు చెరువులో శవమై తేలాడు. నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు వాహనంలో తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలో టాయిలెట్ కు వెళ్లాలని నిందితుడు చెప్పాడు. దాంతో తుని కోమటి చెరువు సమీపంలో ఆపారు. అయితే ప్రస్తుతం అతని మృతదేహం లభ్యమైనట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ లో ఉన్నారు. సుధీర్, స్వాతి, సంచలనం సృష్టించిన తుని మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు పోలీసుల నుంచి తప్పించుకుని తుని కోమటి చెరువులో దూకినట్టుగా పోలీసులు చెప్తున్నారు. దానికి సంబంధించి అంటే గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే మైనర్ బాలికపై తన ఇంటి దగ్గరే ఉంటున్న ఈ నారాయణరావు స్కూల్కి వెళ్ళి ఆమెను తీసుకుని వచ్చి స్కూల్లో ఇంజెక్షన్ చేయించాలి, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందని ఆమెను తీసుకుని వచ్చి తొండంగి దగ్గర పరిసరాల్లో పొలాల్లోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించడం, ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చేయడం, దీనికి సంబంధించి కూడా నారాయణరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం, అదేవిధంగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అసలు నారాయణరావు దీనికి సంబంధించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకుని వెళ్తుండగా ఒక్కసారిగా తమకు వాష్రూమ్ వస్తుంది, వెంటనే వెహికల్ ఆపాలని పోలీసులు చెప్పినట్లుగా పోలీసులు వెంటనే వెహికల్ ఆపడం, పోలీసులు ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ, అదేవిధంగా స్టేట్ లెవెల్లోనే చాలా సెన్సిటివ్ ఇష్యూ అయింది. ఎందుకంటే మైనర్ బాలికపై పక్కింట్లోనే ఉంటున్న ఈ వ్యవహారంలో ఈ విధంగా ప్రవర్తించడం చాలా సెన్సిటివ్ అయింది. దీనికి సంబంధించి పోలీసులు భద్రతను తప్పించుకుని నారాయణరావు దగ్గరలో ఉన్న దాదాపు ఈ కోమటి చెరువుకి, అదేవిధంగా పోలీసులు వెహికల్ ఆపిన దానికి సంబంధించి దాదాపు 500 మీటర్స్ దూరం మాత్రమే ఉంటుందని తెలుస్తుంది. దానికి సంబంధించి వెంటనే ఆయనకు చెరువులో దూకినట్లుగా పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి నారాయణరావు మృతదేహాన్ని అయితే ప్రస్తుతానికి గజ ఎత్తుగాళ్ళు తీసుకుని వచ్చారు. దానికి సంబంధించి మొత్తం అతని మృతదేహాన్ని తుని ఏరియా హాస్పిటల్కి తరలించారు. అంటే ఈ ఇష్యూకి సంబంధించి చాలా సెన్సిటివ్గా మారింది. పోలీసులు చాలా భద్రతగా వ్యవహరించాల్సిన అవసరం, అదేవిధంగా మెజిస్ట్రేట్ దగ్గర తీసుకుని వెళ్తున్నప్పుడు కూడా చాలా దీనికి సంబంధించి ఒక ప్రోటోకాల్ పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ నిందితుడు ఏమైనా చేసుకునే అవకాశం ఉంటుంది, లేదా పారిపోయే అవకాశం ఉంటుంది. కానీ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి పోలీసులు ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. నారాయణరావు ఏ విధంగా తప్పించుకున్నాడు, అదేవిధంగా ఒకవేళ అతను కిందకి కనుక దిగితే దానికి సంబంధించి ఎస్కార్ట్ ఉంటుంది, అదేవిధంగా అతను బయటికి ఎక్కడికి వెళ్లకుండా కేవలం దిగిన పని మాత్రమే చేసుకుని వచ్చేలా ప్రొటెక్షన్ కనిపించాల్సి ఉంటుంది. కానీ అతను కోమటి చెరువు దాదాపు 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్న కోమటి చెరువు దగ్గరికి ఏ విధంగా వెళ్ళడానికి పోలీసులు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. మరొక వైపు అతని మృతదేహాన్ని తుని ఏరియా హాస్పిటల్ తరలించారు. అంటే గతంలో కూడా బాలిక తండ్రి లేడు కాబట్టి గతంలో కూడా ఆమె తాతని చెప్పి స్కూల్కి వెళ్ళి ఆమెకు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది, ఇంజెక్షన్ చేయించాలి, రెగ్యులర్గా ఇంజెక్షన్ చేయించాల్సి ఉంది. గతంలో 3 సార్లు వచ్చినట్లుగా కూడా పోలీసులు విచారణలో తేలింది. దీనికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరొకవైపు నారాయణరావుకు సంబంధించిన ఎందుకు స్కూల్కి వెళ్తున్నాడు, ఏ విధంగా ప్రవర్తించడానికి కూడా వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. అదేవిధంగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకుని వెళ్తుండగా ఇష్యూ జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే నారాయణరావు కుటుంబ సభ్యులు తుని ఏరియా హాస్పిటల్కి వస్తున్నారు. అసలు ఏ విధంగా పారిపోయాడు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. దానికి సంబంధించి వివరణ కావాలని
జరిగిందని నారాయణరావు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరొక వైపు ఈ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న ఈ నారాయణరావు మైనర్ బాలికను ప్రస్తుతానికైతే సఖీ సెంటర్కి తీసుకుని వెళ్ళి అసలు ఆమె హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది, గతంలో నారాయణరావు ఆమెని ఏ విధంగా ప్రలోభ పెట్టాడు అని పూర్తిగా కౌన్సిలింగ్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి కూడా పోలీసులు మరొక 2-3 గంటల్లోనే ఒక విషయంపై ఒక స్పష్టత ఇవ్వనున్నారు. అసలు వాళ్ళు తుని రూరల్ పోలీస్ స్టేషన్లో ఎప్పుడు బయలుదేరారు, అదేవిధంగా కోర్టుకు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది, దీనికి సంబంధించి మధ్యలో నారాయణరావుకి సంబంధించి ఆయన ఆపాడా, ఒకవేళ వేళ్ళు ఆపారా, ఒకవేళ దానికి సంబంధించి ఒక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.